నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలు ఆయన దృష్టితో కొనసాగాలి. చెప్పండి అన్నమాట. దేవుని బిడ్డలు ఆయన దృష్టితో కొనసాగాలి. ఆమేన్, ఆమేన్. ఏమిటి ఆయన దృష్టి? మనం ఎలా కొనసాగాలి? ఎలా ఆలోచించాలి? నీ తండ్రి ఒక పనిలో ఒక దర్శనంతో కదులుతున్నప్పుడు ఆ పనిలో భాగం నీకు ఉండదా? ఉంటది. ఇప్పుడు ఇంటిలో ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి, తండ్రి జరిపిస్తున్న ఆ పెళ్లితో ఇంటిలో ఉన్న వారందరికీ సంబంధం ఉంటుందా లేదా? చెప్పండి, ఉంటుందా లేదా? మా తండ్రి జరిపి మాకెందుకు అన్నట్లుగా ఎవరైనా ఉంటారా? లేదు. ప్రతి ఒక్కరు కూడా అది సంబంధించిన విషయమే గనుక ప్రతి ఒక్కరు కూడా ఆ పని నిమిత్తం కదులుతారు. ఏది చేసినా ఆ పెళ్లి గురించే ఆలోచన ఉంటుంది. ఏది జరిపించినా, ఏ అవసరత వచ్చినా ప్రతి ఒక్కరు కూడా ఆ పెళ్లి నిమిత్తం చేస్తూ ఉంటారు. అర్థం? ఇంటిలో ఉన్న ఆ తండ్రి నిమిత్తం లేదా ఆ తండ్రికి ఉన్న ఆ దర్శనంలో, ఆ పనిలో ఇంటిలో ఉన్న వారందరూ కూడా ఏకీభవిస్తారు. ఎగ్జాక్ట్ గా అలాగనే మనం కూడా మన తండ్రి యొక్క పనిలో మనం ఉండాలి. ఏమిటి మన తండ్రి యొక్క పని? ప్రజెంట్ ఆయన ఉద్దేశం ఏమై ఉన్నది? అసలు ఏ మిషన్ మీద ప్రస్తుతం పరలోకం అంతా నడుస్తుంది? ఏం చేస్తున్నారు? ఆ పీరియడ్ ఏంటి? మనం ఏం చెయ్యాలి? ఈ విషయాల్ని మనం బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. అయ్యా, మేము ఎట్టి మనస్సు ఇప్పుడు ఫస్ట్ కలిగి ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ పరలోకంలో ఉన్న మా తండ్రి, ఇప్పుడు మీరు ఏ మిషన్ మీద కదులుతున్నారు దాని అనుసరించే మా మనస్సు మీకు ఎలైన్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. తండ్రి నీకు స్తోత్రం రాజా, స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. నా తండ్రి ఆయన ప్రభువా, మీ బిడ్డలుగా మేము మీ దృష్టితో కొనసాగాలని నా తండ్రి ఈ వేకువజామున మీ పాద సన్నిధికి రాగా నా తండ్రి ప్రస్తుతం మీ పరలోకంలో ఏం జరుగుతుందయ్యా, మీరు ఏ మిషన్తో మీరు కదులుతున్నారో నా తండ్రి నా ప్రభువా మీరే బయలుపరచమని అడుగుతున్నాం తండ్రి. అవునయ్యా, మేము మా మార్గంలో కాకుండా నా తండ్రి మీరు ఉద్దేశించిన మార్గంలో కొనసాగుటకు మీరు ఒక ప్రణాళికతో మమ్మల్ని లోకంలోకి పంపించారు కనుక నా తండ్రి ఇప్పుడు మీరు ఏ మిషన్లో మమ్మల్ని ఉంచాలని నా తండ్రి మీరు మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారో సమస్తము నా తండ్రి మీరే బోధించి నా తండ్రి మా హృదయంలో స్థిరపరచుకొని వేడుతూ యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి. 25, 26. రత్నక్క చదవరా? లూకా సువార్త 15వ అధ్యాయము 25, 26 వచనం. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను.
వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడుగగా హల్లెలూయా. ఇప్పుడు పెద్ద కుమారుడి యొక్క పరిస్థితి ఒకసారి చూడండి. బయట పొలంలో తిరుగుతూ ఉన్నాడు, పొలంలో నుండి వచ్చాడు, పొలంలో పనిలోనే ఉన్నాడు. పొలంలో ఎందుకు వెళ్తారండి? నిద్రపోవడానికి వెళ్తారా? చెప్పండి. లేదు కదా. సోమరవాణి గురించి మనం చదివాం. సోమరవాణి పొలం ఎలా ఉంటుందట? దూలగుండు చెట్లతోని, ఇళ్ల పొదలతోని, గచ్చ పొదలతో నిండుకుని ఉంటుంది. ఎందుకు అలా నిండుకుని ఉంటుంది? వాడు అసలు పొలంలోనికే వెళ్ళడు గనుక. ఇక్కడ పెద్ద కుమారుడు అలా లేడు, పొలంకి వెళ్ళాడు. అంటే తన పొలంలో సేద్యం జరుగుతుంది, కానీ ఇంటిలో ఏం జరుగుతుందో తెలియదు. వచ్చాడు, వస్తూ ఉండగానే, ఇంకా ఇంటికి దగ్గరికి వస్తూ ఉండగానే వాయిద్యములు నాట్యము జరుగుట విన్నాడట. ఏదో ఫంక్షన్ జరుగుతుంది అని సంతోషంగా రాలా. దాసుల్లో ఒకరిని పిలిచి అడుగుతున్నాడు ఏంటది అని. అప్పుడు ఆ దాసుడు దానికి గల కారణం చెప్పాడు. ఏంటట? నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అని. అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన పశువును వధించెను అనెను. అప్పుడు తండ్రి మనస్సుతో గనక ఎలైన్ అయి ఉంటే పెద్ద కుమారుడికి కూడా ఏం పుట్టాలి లోపల? చెప్పండి. సంతోషం పుట్టాలి. కానీ మరి పెద్ద కుమారుడికి సంతోషం వచ్చిందా లేదా చూద్దాం రండి. 28వ వచనం చూడండి. లోకాసువార్త 15వ అధ్యాయము 28వ వచనము. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అది కోపం వచ్చిందట. ఇప్పుడు తండ్రి మనస్సుతో తన మనస్సు ఏకమై ఉందా లేదా చెప్పండి? లేదు. లేదు. పొలంలో పని చేస్తున్నాడు, ఇంటిలో బాధ్యతగానే ఉంటాడు, ఏ తప్పు చేయలేదు. చిన్న కుమారుడు తప్పిపోయి వెళ్ళినట్టుగా పెద్దవాడు వెళ్ళలేదు. కానీ వ్యత్యాసం ఏంటంటే తండ్రి సంతోషం తన సంతోషం కాదు. తండ్రి దేని యందు ఆనందిస్తున్నాడో, తండ్రి దేని యందు ఆశ కలిగి ఉన్నాడో, ఆ ఆశ, ఆ సంతోషం ఈ పెద్ద కుమారుడికి లేదు. లేకపోతే తండ్రి సంతోషంలో పాల్గొనడా? చెప్పండి. పాల్గొంటాడు. ఇంటిలో ఒక పెళ్లి జరుగుతుందంటే ఆ పెళ్లి అందరి సమ్మతితో, అందరి సమక్షంలో జరుగుతుంటే అందరూ కలిసి వస్తారు కదా. ఎవరికైనా ఇష్టం లేకపోతే వాళ్ళు మొహం ఎలా పెడతారు? ఇక్కడ తండ్రి చిత్తం ఒక్కటే, ప్రతి ఒక్కరికి ఇష్టంగా మారాలి. ఏంటండి? తండ్రి చిత్తం ఒక్కటే ఇష్టంగా మారాలి. అసలు ఈ ఉపమానమే ఎందుకు చెప్పారో తెలుసా? 15వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, యేసు యొద్దకు ఎవరెవరు వస్తున్నారట? సమస్త సుంకర్లు, పాపులు.
పాపులు ఏమి వినడానికి వస్తున్నారు? బోధ వినడానికి వస్తున్నారు. ఆయన బోధ వినడానికి వస్తున్న సంగతి పరిసయ్యులు చూశారు, శాస్త్రులు చూశారు. చూసి అంటున్నారు, ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకున్నారట. కొంచెం అర్థం చేసుకుందాం. ఇక్కడ పరలోకంలో ఉన్న తండ్రి యొక్క చిత్తం నెరవేర్చుచున్న యేసు ప్రభుని మనం భూమి మీద చూస్తున్నాం. పరలోకంలో నుండి తెచ్చిన వర్తమానం, రాజ్యమును గూర్చిన సువార్త, రాజ్యమును గూర్చిన భారం కలిగిన యేసయ్య మారు మనస్సుకు సంబంధించిన శ్రేష్టమైన బోధ చేస్తూ ఉన్నారు. వైద్యుడు ఎవరికి కావాలి? రోగం గలవానిక, రోగం లేనివానిక? రోగం గలవానికే కదా. అలాగనే యేసు ప్రభు కూడా రక్షణ ఎవరికి ఇస్తారు? జీవం ఎవరికి ఇస్తారు? మరణంలో ఉన్నవానికి ఇస్తారు. ఆల్రెడీ జీవంలో ఉన్నవానికి జీవం ఇస్తారా? ఆరోగ్యకరమైన వారికి ఎవరైనా ఇంజెక్షన్ చేస్తారా? జబ్బు తగ్గాలి చెయ్యరు. అలాగనే పాపంలో ఉన్న వారికే కదా ఆ పాపం కడిగి వేసే అనుభవం కావాలి. బోధ వింటున్నప్పుడు ఆ బోధ ప్రకారం జీవితాన్ని మార్చుకుంటున్న సమయం, హృదయం అనే మోసకరమైన వ్యాధి గల ఆ హృదయం మార్పు పొందుతుంది కదా. శాస్త్రులు పరిసయ్యులకి పెద్ద కుమారుల వల్లే వాళ్ళు ఇంటిలో అయితే ఉన్నారు, గాని యేసుక్రీస్తు యొక్క మనస్సు వారికి అర్థం కావట్లా. ఆయన పని వాళ్ళకి అర్థం కావట్లా. ఆయన పనిలో వాళ్ళు పాలిభాగస్తులుగా లేరు. మీకు అర్థమైందా? అందుకే చూడండి, 3వ వచనం స్టార్టింగ్ వర్డ్ చూడండి. అందుకే, అందుకాయన అర్థం, అందుకే ఆయన. అవునా? అందుకాయన ఏంటండి? అందుకాయన అంటే ఏంటి అర్థం? అందుకే ఆయన. ఎందుకు? ఈ పైన జరిగిన విషయమును బట్టి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఏ ఉపమానం? ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉంటే వాటిలో ఒక్కటి తప్పిపోతే అని తప్పిపోయిన గొర్రె గురించి చెప్పారు. ఇంకొంచెం కిందకి రండి, 8వ వచనం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములుంటే వాటిలో ఒక్కటి పోగొట్టుకుంటే అని అక్కడ 10% లో ఒక మాట చెప్పారు. ఇక 11వ వచనం దగ్గరికి వచ్చేసరికి 2 కుమారుల గురించి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు అని చిన్న కుమారుడు పెద్ద కుమారుడు గురించి చెప్తూ ఉన్నారు. ఎందుకు ఇవన్నీ చెప్పారు? శాస్త్రుల పరిసయ్యుల హృదయం గురించి ఉపమాన రీతిగా చెప్తున్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారండి? శాస్త్రుల పరిసయ్యుల హృదయం గురించి అని చెప్పండి. ఇక్కడ జరుగుతున్న మేజర్ ప్రాబ్లం ఏంటో తెలుసా? వారు పని చేస్తున్నారు, పనిలో ఉన్నారు, పొలంకి వెళ్ళాడు, పెద్ద కుమారుడు పొలంలో పనిలో ఉన్నాడు, తండ్రికి సహకారంగా ఉన్నాడు, అన్ని చేస్తున్నాడు, కానీ హృదయానికి మాత్రం దగ్గరగా లేడు. తండ్రి హృదయానికి ఏది ఇష్టమో అది చేయలేకపోతున్నాడు. యేసు ప్రభు అలా లేరండి. యేసు ప్రభు గనక ఆ స్వార్థంతో కదిలితే మన ఎవరికైనా రక్షణ దొరుకుతుందా? చెప్పండి. దొరకదు. నాకు ఒక్కగానొక్క కుమారుడు అని యేసు ప్రభుని తండ్రి పంపించకపోతే భూమి మీదకి మనకి వెలుగు వస్తుందా? జీవం వస్తుందా? ఏదైనా దొరుకుతుందా మనకి? లేదు కదా. తండ్రి చిత్తం ఏమిటో ఎరిగిన కుమారుడు తండ్రి హృదయానుసారుడుగా భూమి మీద కదులుతున్న దినములు ఇవి.
తండ్రి కుడి పార్శ్వమున ఉండవలసిన దేవుడు, తండ్రి ఒళ్ళో ఉండవలసిన కుమారుడు. అంటే నేను ఏమంటున్నానంటే, తండ్రి ఉన్న ఆ అధికారం అంతట్లో, ఆ ప్రభావంలో, ఆ మహిమలో కొనసాగుతున్న, ఆ అల్లారు ముద్దుగా అసలు ఆ అధికారంలో పూర్తిగా ప్రపంచంలోని ఏలుతున్న అనుభవంలో కుమారుడు అలా కొనసాగుతూ ఉన్న ఆ పరిస్థితిని, ఆ స్థితిగతుల్ని విడిచిపెట్టుకొని భూమి మీదకి దరిద్రుడుగా, రిక్తుడుగా రావాల్సిన అవసరం ఏంటి? ఒక పాపి కొరకు వచ్చారు. ఒక పాపి కొరకేనండి. యేసు ప్రభు వచ్చింది నీతిమంతుల కొరకు కాదు, పాపి కొరకే, సుంకర్ల కొరకే. అందుకే పాపులు, సుంకర్లు ఆయన బోధ వినడానికి వస్తున్నారు. వాళ్ళకి నిత్య జీవం కలుగుచే మాటలు కావాలి. కానీ ఆల్రెడీ ఆ ఇంటిలోనే ఉన్నారనుకుంటున్న వారు, వారికి ఆచారాలు కావాలి, పనులు కావాలి, ఆచారాలు కావాలి, శాస్త్రం ఉంటది వారికి. వారి శాస్త్రంలో నుంచి వాళ్ళు బయటికి రాలేరు. ఇది ఇలాగే జరగాలి, ఇది ఇక్కడి నుంచి తీసి ఇక్కడే పెట్టాలి, ఇలాంటి శాస్త్రాలు చాలా ఉంటాయి వాళ్ళకి. చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్పారు, ఎందుకు చెప్పారు అనే ఆలోచన ఉండదు గాని, దాని మెయిన్ రీజన్ ఏంటో అక్కర్లేదు గాని, పనిని ఆచారంగా మార్చుకున్నవారు ఈ శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? ఆచారాలు అయితే పాటిస్తున్నారు కానీ తండ్రి హృదయానికి దగ్గరగా అయితే లేరు. నేను అంటాను, తండ్రి దర్శనం వారి దర్శనంగా లేదు, తండ్రి చిత్తం వారికి ఇష్టంగా లేదండి. ఈరోజు ఈ మాటలను బట్టి ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. మనం కూడా ఆయనలో ఉన్నామనుకుంటున్నాం, ఆయనతో, ఆయన పనిలో ఉన్నామనుకుంటున్నాం. కానీ వేస్తున్న మొట్టమొదటి ప్రశ్న, నీ తండ్రి యొక్క చిత్తం నీకు ఇష్టంగా ఉందా? ఆయన బోధ వినడానికే సుంకర్లు, పాపులు, దిక్కులేని వారు, దీనులు, దరిద్రులు వస్తున్నారు. వీళ్ళ దృష్టిలో మార్పులు రావాలి. మన తండ్రి యొక్క హృదయానికి హత్తుకొని ఉన్నామా? ఉంటే మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎందుకు తెలుసా? పొలములో పనిలో నుంచి వస్తున్నా సరే ఫిజికల్ గా పనిలో ఉన్నాడు తప్ప తండ్రి హృదయానికి దగ్గరగా లేని పెద్ద కుమారుణ్ణి చూస్తున్నాం. సంతోషం అనే ఫలం ఉందా? చెప్పాల? లేదు. ఇప్పుడు ఏం ఫలం బయటకు వస్తుంది దాని ప్లేస్ లో? కోపం వస్తుంది. ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. మనమైతే ఉన్నాం అనుకుంటున్నాం కదా ఆయన సన్నిధిలో, ఆయన ఇంటిలో. నీకు పాపులు, సుంకర్లు, ఇటువంటి వారు ఎన్నదగిన వారు కాదు అనిపించిన వారు బోధ కొరకు వస్తే వారి పట్ల నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? సంతోషం పుడుతుందా? అయితే నువ్వు దేవునికి హృదయానికి దగ్గరగా ఉన్నావు. కోపం వస్తుందా నాన్న? పెద్ద కుమారుడు వల్లే మొక్కం చిన్నబుచ్చుకుంటున్నావేమో చూసుకో, చెక్ చేసుకో. ఈ ఏరియాలో ఆగి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? తండ్రి హృదయానికి
నా హృదయం పెనవేసుకోవాలని, తండ్రి చిత్తం ఏమిటో అదే నా చిత్తమై మారాలని, అదే నా విజన్ అయి మారాలని, అదే నా జీవితం యొక్క పరమార్థమై మారాలని ప్రార్థన చేద్దాం. ఇది చాలా శ్రేష్టమైన ప్రార్థన. ఎందుకు తెలుసా? ఈ ప్రవర్తన మనల్ని ఏం చెయ్యబోతుందో ఈరోజు చూసుకోబోతున్నాం. దానికంటే ముందు ఈ ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తోత్రం రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. మీ పిల్లలమ్మగా ప్రభా నాయన మీ దృష్టితో ఎలాగనో కొనసాగవలనో ప్రభా నాయన మీరు మాకు ఈ దినమందు తెలియచేస్తున్నారు ప్రభా నాయన. స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. తప్పిపోయిన కుమారుడి యొక్క దృష్టాంతమును ప్రభా నాయన ఈ కోణంలో ప్రభా నాయన మీరు మాకు చూపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభా నాయన. తండ్రి చిత్తంతో ప్రభా నాయన స్తోత్రం తండ్రి నాయన. కుమారుల యొక్క ఇష్టాలు ఏ రీతిగా నాయన ఎలైన అవ్వాలో ప్రభా నాయన, ఏ రీతిగా ప్రభా నాయన స్తోత్రం తండ్రి వారు కలుసుకొని పని చేయాలో ప్రభా నాయన మీరు మాకు తెలియజేస్తున్నారు నాయన. ఆయనకు పుట్టిన పిల్లలుగా ప్రభా నాయన ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారిగా ఉండాలని ప్రభా నాయన అట్టి రీతిగా ప్రభా స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా నాయన. మీ పిల్లలముగా ప్రభా నాయన మేము మీ చిత్తంలో నెరవేర్చేవారుగా నాయన స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. మీరు కోరుకున్న విధంగా నాయన మీ పిల్లలమైన మేము ఏ రీతిగా జీవించావాలేనో ప్రభా నాయన మరి తండ్రి ప్రభా నాయన తండ్రితోనే ఉన్నాడు, తండ్రి పొలంలోనే పని చేస్తూ ఉన్నాడు. కానీ ప్రభా నాయన తండ్రి ఉద్దేశం ఎరగనటువంటి వాడుగా ఉన్నాడు. తండ్రి సంతోషంలో నాయన పాలు పంపులు నాయన మరి వద్దు అనుకున్నటువంటి వాడుగా ఉంటుండగా తండ్రి ప్రభా నాయన అట్టి రీతిగా కాక ప్రభా నాయన తండ్రి ప్రభా ఆ ఇంటిలో దాసుడు ఏ రీతిగా సంతోషంలో పాలు పంచుకున్నాడు ప్రభా నాయన స్తోత్రం తండ్రి నాయన. ఆ ఇంట్లో ఉన్న దాసుడు యజమాని సంతోషంలో ఏ రీతిగా ప్రభా నాయన ఎలైనయి నాయన సంతోషపడుతున్నాడు ప్రభా నాయన తండ్రి. అట్టి రీతిగా నేను మేము ఉండట కొరకైనటువంటి కృపను దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి నాయన. మీ మాట వినే బిడ్డలంగా నాయన స్తోత్రం తండ్రి, స్తోత్రం అయ్యా. ఇది నా తండ్రి ఇష్టమై ఉన్నదని ప్రభా నాయన ఇష్టపూర్వకంగా మేము చేయి వారముగా ప్రభా నాయన ఉండట కొరకైనటువంటి కృపను దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి. ఇట్టి రీతిగా నాయన ప్రతిదీ ప్రభా నాయన తండ్రి మీ దృష్టి మేము కలిగి ఉండటకు కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. మాట చదువుకుందాం రండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చాలా సార్లు మనం శరీరాన్ని అధిగమించలేకపోతున్నాం. ఏం చెయ్యాలి అనుకుంటున్నాం కదా, ఎందుకంటే శరీర కార్యాలు స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. అవి ఏంటంటే అపవిత్రత, విగ్రహారాధన, జారత్వం, ఇవన్నీ ఉన్నాయి చూసారా. క్రోధములు, కలహములు, కక్షలు, ద్వేషాలు, భేదాలు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ ఉన్నాయే. ఇవన్నిటిని మానుకొని అధిగమించి ఫలించడం అంటే ఆత్మ ఫలించినట్లుగా ఏమేం కలిగి ఉండాలి? సంతోషం, సమాధానం, ఇన్ని ఉన్నాయని కంఠస్థ పట్టి చెప్పడం కాదు, జీవితంలో అవన్నీ ఉన్నాయా? ఎందుకు లేవో తెలుసా? ఇప్పుడు చూడండి, ఈ శాస్త్రులు పరిసయ్యులకి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ చూడండి, ఈ గలతీ పత్రికను 5వ అధ్యాయం పక్కన పెట్టుకొని 15వ అధ్యాయంలో ఆ 2వ వచనంలో ఉన్న శాస్త్రులు పరిసయ్యులకి ఏం మిస్ అయిందో కనపడిందా?
తండ్రి ఇంట్లోనే ఉన్నప్పటికీ కూడా పెద్ద కుమారుడికి ఆత్మ ఫలంలో ఉండవలసిన, ఆ ఫలింపులో ఉండవలసిన ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, మంచితనం ఇవన్నీ ఏమైనా కనిపిస్తున్నాయా చెప్పండి? లేవు. ఇంటిలోనే ఉండి ఫలింపు లేకుండా ఉండడం కంటే ఇంటికి దూరంగా ఉన్న పాపుల్లో ఉన్న ఫలం మేలు కదా. ఇంటిలోనే ఉండి బోధ వినకుండా ఉండే వాళ్ళకంటే పాపులు గాను, సుంకర్లు గాను, నీచులు గాను, దీనులు గాను ఉన్న వారు మేలు కదా. ఎంతమందికి అర్థమవుతుంది ఆలోచించండి. ఒక్కటేనండి, దేవుని యొక్క ఆత్మను అనుసరించి మన ఆత్మ ఎలైన్ అవ్వాలి అంటే మనం కొన్ని విషయాలు మార్చుకోవాలి. శరీరము ఆత్మకి ఎప్పుడు వ్యతిరేకంగానే పనిచేస్తుంది. శరీరాన్ని మనం జయించాలా, లేకపోతే మన లోపల ఉన్న కోపం పోదు, సంతోషం రాదు. ఒక మాట చెప్పిన, నీ సంతోషం కాదు, నీ తండ్రి సంతోషం నీ సంతోషమై మారాలా. పరలోకపు ప్రార్థన చేస్తున్నాం కదా, ఏమని చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి, చెప్పండి రెండో మాట ఏంటి? మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మూడో మాట నీ రాజ్యం వచ్చును గాక. నాలుగో మాట నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రార్థన అయితే ఇది చేస్తున్నాం గాని ప్రవర్తనలో మాత్రం మనం ఏం చేస్తున్నాం తెలుసా? నా చిత్తం భూమి మీద, నా చిత్తం పరలోకంలో నెరవేరును గాక అన్నట్లుగా మన జీవితాలు ఉన్నాయి. అవునండి, మన చిత్తం తండ్రి నెరవేర్చాలని మనం ఆశపడుతున్నాం. తండ్రి చిత్తం, మన హృదయానికి తండ్రి అటాచ్ అవ్వాలని, ఎలైన్ అవ్వాలని ఆశపడుతున్నాం. కాదు, రివర్స్ లో జరగాల. ఆయన ప్లాన్ లోనికి మనం వెళ్ళాలా. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు హృదయం మారిపోతుందండి. పెద్ద కుమారుని హృదయం మారిపోతుందండి. ఒకసారి చూడండి, పెద్ద కుమారుడు కోపంతో మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూద్దాం రండి. 29వ వచనం చూడండి. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఎన్నేండ్ల నుండి నిన్ను నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. ఏం ప్రదర్శిస్తున్నాడు? స్వనీతి. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు నీతో ఉన్నాను నేను. నువ్వెప్పుడైనా నువ్వు చెప్పింది నేను చేయకుండా ఉన్నానా? నీ పొలంలో పని చేస్తున్నాను, నీ ఇంటిలో నేను ఎంత నమ్మకంగా ఉన్నాను, ఎప్పుడు తిట్టించుకోలేదు, నేను ఏది చెప్తే అది చేస్తున్నాను. అదే కదా తన ఫీలింగ్. ఇంకా చూడండి, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకు ఎన్నడైనాను ఒక మేక పిల్లనైనాను ఇయ్యలేదు. ఏంటి, నువ్వు తండ్రికి సంతోషంగా ఉన్నది ఆఫ్టర్ ఆల్ ఒక మేక పిల్ల కోసమా? అయినా నీ స్నేహితులతోనా నీకు సంతోషం? ఇంకా చూడండి, అయితే నీ ఆస్తి వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పెను. ఒక్కసారి ఆలోచించండి. తండ్రి ఆ మాటలు కంటున్న మాట ఏంటో తెలుసా? నీ కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఎందుకలా అంటున్నాడు? నువ్వు నాతో ఉండడమే సంతోషం. అర్థమవుతుందా? పాప సుంగర్లు కోరుకుంటున్నది ఏంటో తెలుసా? ఆయనతో ఉంటే చాలు, ఆయన బోధ వింటే చాలు, తిండి తిప్పలు కూడా గుర్తురావండి. 3 రోజులు అలా ఉండిపోతే ఆహారం పెట్టారండి యేసయ్య.
అవునా కదా? అవునండి. ఆ? వీరికి మాత్రం యేసయ్యతో ఉంటే శాస్త్రం గుర్తొస్తుంది, వాళ్ళ స్వనీతిలో ఆచారాలు గుర్తొస్తూ ఉంటాయి. నేనేమంటున్నా తెలుసా, మనం చెక్ చేసుకుందాం. ఈ కంపారిజన్ ఎప్పుడైనా మనం చేస్తున్నామా? అయితే ఖచ్చితంగా మనం పెద్ద కుమారుడి స్టేజ్ లోనే ఉన్నాము. మనలో ఫలింపు లేదని అర్థం, ఆయన కోరుకుంటున్న ఫలం లేదని అర్థం. ఆ ఫీలింగ్స్ ఒకసారి ఆలోచిద్దాం. నేను ఇంత పని చేస్తున్నా, నేను ఇంత చేస్తున్నా, కానీ నా కోసం ఎప్పుడైనా నువ్వు ఇలా చేసావా? నా కోసం ఎప్పుడైనా ఇలా స్పెషల్ గా ఉండేవా? లేదు. నీ కుమారుడు ఎవరు? ఆ పాపి ఎవరండి? చెప్పాలి, ఎవరు? ఆ పాపి కదా. వాడు మాత్రం రాగానే వాడు రాగానే నువ్వేం చేస్తున్నావు? ఇంత పండగ చేస్తున్నావు అని కోపం వస్తుందండి పెద్దోడికి. ఈరోజు నేను ఏమంటున్నా తెలుసా, తండ్రి హృదయానుసారంగా లేకపోతే మన జీవితం వ్యర్థం అని అంటున్నా. దాని అల్టిమేట్ గా జరుగుతున్నది ఏంటో తెలుసా? ఈరోజు ఒక ప్రశ్న సూటిగా వేయనివ్వండి. ఇప్పుడు చిన్న కుమారుడి పేరు జీవ గ్రంథంలో ఉంటదా? పెద్ద కుమారుడి పేరు ఉంటదా? చిన్న కుమారుడి పేరే ఉంటది. తప్పిపోయినా, దొరకకుండా పోయినా, పోగొట్టుకున్న ఆ ఒక్క నాణ్యం యొక్క పేరు జీవ గ్రంథంలో ఉంటదా? చేతిలోనే ఉన్న 9 నాణ్యాల పేరు ఉంటదా? ఆ ఒక్క నాణ్యం పేరే ఉంటది. ఇంకొక యాంగిల్లో అడుగుతా, అప్పుడు చెప్పండి. 99 బ్యాచ్ ఎవరు? 99 నీతి మంతుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయా? తప్పిపోయిన గొర్రెపిల్ల పేరు ఉంటదా? తప్పిపోయిన గొర్రెపిల్ల పేరే ఉంటది. ఇప్పుడు పైకి వెళ్దాం. శాస్త్రుల పరిసయ్యుల పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయా? పాపులు సుంకర్ల పేర్లు ఉంటాయా? పేర్లే ఉంటాయి. ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. మనకి జీవ గ్రంథంలో పేరు రాయబడటం ముఖ్యమా? భూమి మీద ఈ పేరు లేకపోతే ఈ పరిస్థితులు, ఈ స్థితిగతులు ముఖ్యమా? అదే, జీవ గ్రంథంలో పేర్లు ఉండడమే ముఖ్యం. చెప్పండి అన్నమాట. జీవ గ్రంథంలో పేర్లు ఉండటమే ముఖ్యం. ఆమేన్. ఇప్పుడు వెళ్దాం రండి ప్రకటన గ్రంథానికి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అయ్యో, ఏంటంట? జీవ గ్రంథంలో పేర్లు రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడిపోయాడంట. ఆత్మవశుడై యోహాను తీసుకుని వెళ్లి కాలంలో భవిష్యత్ కాలానికి తీసుకుని వెళ్లి చూపిస్తున్న సంగతులండి. అందుకే బడెను బడెను అని రాశారు. ముందు వచ్చిన చూడండి, మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. తనని ముందుగానే తీసుకుని వెళ్ళి ఏం జరగబోతుందో చూపించారు. దానిలో ఒక భాగమే ఈ భాగం. ఏంటి? జీవ గ్రంథంలో పేరు ఉన్నట్టుగా గాని కనబడకపోతే వాడు కూడా ఇదే అగ్నిగుండంలో పడ్డాడట.
నేనేమంటున్నా తెలుసా? నీ నీతి, నీ స్వనీతి, నీ ఆలోచనలు, నీ గొప్ప డాక్టరీన్స్ ఉన్నాయి కదా నీ మైండ్ లో, అవన్నీ రెండో మరణానికే తీసుకెళ్తే ఏం ప్రయోజనం అంటున్నా నేను. దానికంటే అప్పటి వరకు పాపులుగా, దీనులుగా, సొంకర్లుగా, వేస్ట్ లాగా కనిపిస్తున్న వాళ్ళు, వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడుతుంటే వాళ్ళ జీవితం ఏం మేలు కదా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అర్థమేంటండి? జీవ గ్రంథంలో పేర్లు రాయబడకపోవడానికి కారణం 3. 1 నిషిద్ధమైనది, 2 అసహ్యమైన దాన్ని జరిగించువాడు, 3 అబద్ధమైనది జరిగించువాడు. అంతే. ఈ 3 కేటగిరీస్ లో మన లైఫ్ ఉందా? ఈ 3 కేటగిరీస్ లో మన ప్రవర్తన ఉందా? జీవ గ్రంథానికి మనం చాలా దూరంగా ఉన్నామని అర్థం. అందులో మన పేరు ఉండదని అర్థం. నువ్వు పాపుల్ని, సుంకరుల్ని భూమి మీద అసహించుకున్నావు నానా, కానీ నువ్వు చేస్తున్న పనే దేవునికి అసహ్యమైంది తెలుసా? తన కుమారుణ్ణే పంపించి బోధిస్తున్న దేవుడు, ఆయన హృదయానికి నువ్వు దగ్గరగా లేకుండా ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? జీవగ్రంథంలో పేర్లు రాయబడి ఉండాలంటే ఫలింపు ఉండాలా? తండ్రి కోరుకుంటున్న ఫలం ఉండాలా? జీవగ్రంథంలో పేర్లు రాయబడి ఉండాలంటే సత్యమును జరిగిస్తున్న వాడై ఉండాలా? సత్యవంతుడు ఒక్కడే దేవుడు. దేవుని చిత్తం జరిగించుటకే సత్యం. అందులో నుంచి తొలగి మనం అబద్ధికుని యొక్క చిత్తం జరిగించి ఏం సాధిస్తామో తెలుసా? అగ్నిగుండం. చెప్పండి. అగ్నిగుండం. ఇప్పుడు ఆలోచించండి, మన ప్రవర్తనలో కోపం అవసరమా అనవసరమా? అనవసరం. వ్యర్థమైన దాన్ని ఎందుకు పట్టుకోవాలి మనం? ఒక పాపి తండ్రి యొద్దకు వస్తున్నారంటే నీ లోపల సంతోషం పుడుతుందా, కోపం పుడుతుందా? నువ్వు చెక్ చేసుకో. నువ్వు శాస్త్రి పరిచయగా ఉన్నావా? నువ్వు సుంకర్లు పాపుల్లాగా బోధ కోసం ఎదురు చూస్తున్న వారి గుంపులో ఉన్నావని అర్థమైపోతుంది. 99 బ్యాచ్ లో ఉన్నామా, తప్పిపోయిన గొర్రెపిల్ల బ్యాచ్ లో ఉన్నామా అర్థమైపోతుంది. చిన్న కుమారుడు బ్యాచ్ లో ఉన్నామా, పెద్ద కుమారుడు బ్యాచ్ లో ఉన్నామా అర్థమైపోతుంది. మనం చెక్ చేసుకోపోతే, ఇప్పుడే చెక్ చేసుకోపోతే, అక్కడికి వెళ్ళిన తర్వాత జీవ గ్రంథంలో పేరు కనబడకపోతే వెనక్కి రాలేవు. తండ్రి చిత్తం ఏమిటో కనుక్కో. ఆయన హృదయానికి దగ్గరగా ఉండు. ఆయన అవసరమైతే ఆయన హృదయంలోకి దూరి చూడు, ఆయనకి ఏది ఇష్టమో. అది నీ ఇష్టంగా నీ హృదయంలో నుంచి రాకపోతే నువ్వు తండ్రికి ఇష్టడుగా లేవని అర్థం. ఏం ప్రయోజనం ఆయన కుమారుడు కుమార్తె అని చెప్పుకొని? ఏం ప్రయోజనం అండి ఆయన ఇంటిలో ఉండి? జీవ గ్రంథంలో పేర్లు రాయబడుట ఏ ముఖ్యము ముఖ్యము ముఖ్యము. నువ్వెంత ప్రార్థన చేయనా, జీవ గ్రంథంలో పేరు లేకపోతే వ్యర్థం. నువ్వు ఎన్ని ఆచారాలన్నా పాటించు, జీవ గ్రంథంలో పేరు లేకపోతే వేస్ట్.
నీ నీతిని అక్కడ నిరూపించుకోలేవు నాన్న. పెద్ద కుమారుడుగా ఉండి కనీసం తండ్రితో వాదించే అనుభవం అక్కడ భూమి మీద అవకాశం ఉందేమో. పరలోకానికి వెళ్ళి ఈ వాదన చేయగలవా? చెప్పండి, చేయగలవా? అసలు చేయలేమండి. ఏది శ్రేష్టమేదో ఆలోచించండి. ఒక మాట చెప్పిన, ఈ మాటలు విశ్వాసంలో వచ్చిన వాళ్ళకా రాని వాళ్ళకా? ఈ డేంజర్ జోన్ మారిన వారికా మారని వారికా? మారిన వారికే. నేను మారాను అనుకున్న వారికే, తండ్రికి పిల్లలుగా విశ్వాసంలోకి వచ్చిన వారికేనండి ఈ డేంజర్ జోన్ ఉంది. ఇది బయట వాళ్ళకి కాదు, ఆవరణం బయట ఉన్న వాళ్ళకి కాదు, ఇది ఆవరణం లోపలికి వచ్చిన వాళ్ళకు ఉన్న డేంజర్ జోన్ ఇది. నీ ప్రయాస అంతా వ్యర్థమైపోతుందమ్మా. శత్రువు తోకతో పనిచేస్తున్నాడు, 3వ భాగం నక్షత్రాలని లాగే పనిలో ఉన్నాడు. పడిపోతున్న నక్షత్రాలకి ఒక కారణం ఇది. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకటే చెక్ చేసుకుందాం. ఒక పాపి ఆయన బోధకు దగ్గరగా ఆయనకు దగ్గరగా వచ్చినప్పుడు తప్పిపోయి వ్యర్థపరుచుకొని జీవితాన్ని ఒక చిన్న కుమారుడుగా అంతా పోగొట్టుకొని కేవలం తండ్రి దగ్గర ఒక పనివాడిలాగా ఉంటే కూడా చాలని, తండ్రితో ఉంటే చాలని ఆ సంతోషం మాత్రమే కోరుకొని వస్తున్న ఒక వ్యక్తిని చూసి నువ్వు ఎలా స్పందిస్తున్నావో చెక్ చేసుకో. నీకు అర్థమైపోతుంది జీవ గ్రంథంలో నీ పేరుందా లేదా అని. దేవుడు కొత్త ఆకాశానికి కొత్త భూమికి తీసుకుని వెళ్ళడానికి సెలక్షన్ జరుగుతుంది. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయా, ఎవరిని సెలెక్ట్ చేశారా అని చూసే ఒక రోజు రాబోతుంది. పరలోకంలో చాలా ఇంపార్టెంట్ లిస్ట్ ఆ బుక్ లో ఉందట. జీవ గ్రంథంలో పేరు రాయబడి ఉండుటయే నాకు ప్రాముఖ్యం అని కదులుదాం. నువ్వు నించున్నా జీవ గ్రంథంలో పేరు ఉంటుందా లేదా అని ఆలోచించు. నువ్వు కూర్చున్నా జీవ గ్రంథంలో నా పేరు ఉంటుందా లేదా అని ఆలోచించు. నీకు సంతోషం పుట్టినా జీవ గ్రంథంలో నా పేరు ఉంటుందా లేదా అని ఆలోచించు. నీకు కోపం వచ్చిందా జీవ గ్రంథంలో ఈ కోపంను బట్టి నా పేరు ఉంటుందా లేదా అని ఆలోచించు. నీకు దయ పుడుతుందా, జాలి పుడుతుందా, ఎవరి మీద పుడుతుంది, ఈ పని వలన జీవ గ్రంథంలో నా పేరుకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా చెక్ చేసుకో. ఎవ్రీ స్టెప్ ఆఫ్ లైఫ్, ఎవ్రీ స్టెప్ ఆఫ్ థాట్స్, ఈ థాట్ తో, ఈ ఆలోచనతో కదిలితే మనల్ని చెక్ చేసుకోవడం ఈజీ అవుతుంది. శరీరం నిన్ను ఆపివేస్తుంది నాన్న. నీ సొంత శరీరం నీ ఫలమును దొంగిలిస్తుంది. ఇది బయట ఎక్కడి నుంచో వస్తున్నది కాదు, ఇది ఇంటిలోని సమస్య. దొంగిలించుటకు, చంపుటకు, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తున్నాడు. నీ పేరు జీవ గ్రంథంలో లేకపోవడమే హత్య. నీ పేరు జీవ గ్రంథంలో లేకపోవడమే నాశనం. నీ పేరు జీవ గ్రంథంలో నుంచి తొలగించాలనే వాడు దొంగతనం చేస్తున్నాడు. వాడి దొంగతనంలో నువ్వే దొంగ అయిపోతున్నావు. లైక్ అంటే నువ్వే వాడి దొంగతనానికి ఒక ఆభరణంగా మారిపోతున్నావు తెలుసా. నువ్వు దేవుని చేతిలో ఆయుధం, నువ్వు దేవుని చేతిలో ఒక గొప్ప పనిముట్టువి తెలుసా. శత్రువు నిన్ను దొంగిలిస్తున్నాడు. ఈ ఆలోచన విధానం మారకపోతే జీవ గ్రంథంలో పేరు నష్టమైపోతుంది. తండ్రికి ఏది ప్రాముఖ్యం తెలుసా? జీవ గ్రంథంలో పేరు.
తండ్రి చిత్తం ఏంటో తెలుసా? జీవ గ్రంథంలో పేరు. తండ్రి ఏం చెక్ చేస్తారో తెలుసా? జీవ గ్రంథంలో పేరు. నువ్వేం వెతుక్కుంటున్నావు తెలుసా? లోకంలో పేరు, మనుషుల హృదయంలో పేరు లేదు నానా. చెక్ చేసుకోవడానికి ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడే ప్రార్థనలోనికి వెళ్దాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.